హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం కీళ్ళ నొప్పులకి నడుము నొప్పికి సంబంధించి హోమియో ట్రీట్మెంట్ ఏ విధంగా హెల్ప్ అవుతుందో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కలవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, బ్యాక్ పెయిన్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందిలో మనం బ్యాక్ పెయిన్ చూస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా బ్యాగ్ వేసుకున్నప్పుడు కొంచెం బ్యాక్ ఎక్గా ఉందని చెప్పడం కానీ, క్రికెట్ ఆడడం లైక్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు పిల్లలు బ్యాక్ పెయిన్తో ఫీల్ అవ్వడం కానీ, ఏజ్తో సంబంధం లేకుండా ఇలా రకరకాలుగా వింటున్నాం. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ గురించి ఇంతలా వినడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు చూడండి, బ్యాక్ పెయిన్ యూజువల్లీ ఇదేంటంటే ఇది ఒక ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఏమో, కానీ ఈ మధ్యలో చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము అండ్ మిడ్ ఏజ్ వాళ్ళల్లో కూడా బ్యాక్ పెయిన్ సమస్య మనం చూస్తున్నాము. సో ఏం రీజన్స్ ఉంది దాని వెనుక అన్నట్లు చూసుకుంటే చూడండి, మన జీవనశైలి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది అండ్ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేదు. సో బాడీకి ఆ స్ట్రెయిన్ అలవాటు లేదు. వన్ ఫైన్ డే మనం ఏం చేస్తాము, సడన్లీ స్పోర్ట్స్ ఆడడానికి పోతాము. వన్ ఫైన్ డే మనం ఏం చేస్తాము, వెయిట్ లిఫ్ట్ చేయడానికి పోతాము. లేదంటే సడన్లీ ఒకటే రోజు చాలా స్విమ్మింగ్ అనేది విగ్రస్గా స్విమ్మింగ్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఇలా అలవాటు లేనప్పుడు కొంచెం ఎక్కువ పని చేయడం అని చేస్తే మనకు మజల్ స్ట్రెయిన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఆ మజల్స్ స్ట్రెయిన్ వల్ల మనకు బ్యాక్ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది అంటే, ఇప్పుడు చూడండి, యు ఆర్ ఇన్ 30s అనుకోండి, మిడ్ 30s 40sలో ఉన్నారు అండ్ మీ ప్రొఫెషన్ అనేది స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అనేది ఉంది మీ ప్రొఫెషన్లో. అంటే ఎక్కువగా మీరు కూర్చొనే పనిచేసే జాబ్ మీకు ఉంది. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే 6 hours 7 hours మనం కూర్చొని పనిచేస్తున్నాము, మన సీట్ కరెక్ట్గా లేదు, మన చైర్ కరెక్ట్గా లేదు అండ్ రాంగ్ పోస్చర్లో కూర్చుంటున్నాము. ఆల్వేస్ ఈ రాంగ్ పోస్చర్లో కూర్చోవడం వల్ల ఇనీషియల్ డేస్ మీకు ఏం కాకపోవచ్చు, బికాజ్ యువర్ ఏజ్ ఈజ్ స్మాల్ అండ్ మీకు మీ మజిల్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి. కానీ కాన్స్టాంట్లీ ఇలా ఉండడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్లీ మనం చూస్తున్నాము నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ బికాస్ ఆఫ్ ద రాంగ్ పోస్చర్స్ అన్నమాట. ప్రొలాంగ్ డ్యూటీస్ ఉండడం వల్ల, ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల, ఇది ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ మొబైల్స్ కానీ ఎక్కువగా చూడడం వల్ల ఈ మధ్యలో ఎక్కువగా మనం ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్ అన్నమాట. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతలేరు కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీస్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా వైటమిన్ డి తక్కువ ఉందంటే మళ్ళీ కాల్షియం కూడా డెఫిషియన్సీ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇలా కాల్షియం అండ్ వైటమిన్ డి, దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ మనకు పెయిన్స్ అనేటివి రావడానికి. నాట్ ఓన్లీ బ్యాక్ అండ్ నెక్, మీకు ఎక్కడైనా పెయిన్ రావచ్చు. అంటే మోకాల్లో కూడా మీకు నొప్పి అనేది అనిపించవచ్చు. మీరు 30 years ఉన్నారు కానీ మోకాల్లో నొప్పి ఉంది. ఎందుకు? లైఫ్ స్టైల్ కరెక్ట్ లేదు, డెఫిషియన్సీస్ ఉండడం వల్ల అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఒక ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ అలాగే సంవత్సరాలు నడుస్తుంది. సో దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో బెటర్ ఏంటంటే డైలీ మినిమం ఒక ½ an hour అయినా యూ హ్యావ్ టు వాక్ అన్నమాట. వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. ఆర్ఎల్స్ ఏదైనా స్పోర్ట్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ రెగ్యులర్ స్విమ్మింగ్ కానీ. సో ఇలాంటివి చేస్తూ ఉంటే యూ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్ అన్నమాట. వీ కెన్ ప్రివెంట్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ కమింగ్. ఎస్ సార్. డాక్టర్ గారు, ఆఫ్టర్ కోవిడ్ చాలామంది ఎఫెక్ట్ అయిన ప్రాబ్లమ్స్లో ఈ జాయింట్ పెయిన్స్ ఒకటి, విపరీతమైన కీళ్ళ నొప్పులతో రకరకాలుగా బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? ఇప్పుడు చూడండి, పోస్ట్ కోవిడ్లో అన్ని డిసీజెస్, నాట్ ఓన్లీ పెయిన్స్, ఎన్ని డిసీజెస్, ఒక ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా కూడా మనకు చాలా టైం వరకు ఉండడం జరుగుతుంది. ఒక దగ్గు 7-8 daysలో తక్కువైపోయేది ఇంతకుముందు, ఇప్పుడు 1 వరకు కూడా ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇందులో కూడా హౌ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్, ఏం చేసుకోవాలి అంటే మీ డైట్ అనేది చాలా మంచిగా ఉండాలండి. సో డైట్లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ ఒకటే పరంగా డైట్ అనేది తీసుకుంటూ ఉంటారు, దాంట్లో అన్నీ మనకు వైటమిన్స్ దొరుకుతున్నాయా లేదా మనకు తెలీదు. నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, ఓన్లీ నాన్ వెజే వాళ్ళు వాడతారు. ఫ్రూట్స్ వాళ్ళ లైఫ్లో ఉండవు, జస్ట్ నాన్ వెజ్ అండ్ అప్పుడప్పుడు
ఆకుకూరలు అన్నిటివి యూజ్ చేస్తారు. సో ఫ్రూట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనేది ఉండడం జరుగుతాయి. సో ఇక్కడ ప్రోటీన్ ఇంటేక్ మంచిగా ఉండాలి, దాంతో సహా మన ఇమ్యూనిటీ మంచిగా ఉండాలంటే వైటమిన్ సి మంచిగా ఉండాలి, అండ్ బాడీలో మంచిగా మెటబాలిజం నడవాలి అంటే మనకు థైరాయిడ్ గ్లాండ్ మూలన మెటబాలిజం అనేది నడుస్తుంది అక్కడ. సో అయోడిన్ అనేది కన్జంప్షన్ కరెక్ట్గా ఉండాలి, అండ్ ఓవర్ కన్జంప్షన్ కూడా ఉండకూడదు. ఇప్పుడు నార్మల్గా మనకు ఒక 40 grams వరకు షుగర్ అనేది తీసుకోవచ్చు, కానీ మనం ఏంటంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నాము దానికైనా. సో ఇలా ఓవర్ కూడా ఏం తీసుకోకూడదు, చాలా తక్కువ కూడా ఏమీ ఉండకూడదు. అండ్ అన్ని ఫ్రూట్స్లో వైటమిన్ సి ఉండడం కానీ వైటమిన్ ఏ ఉండడం కానీ ఇవన్నీ ఉంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీలీ మనం బయటికి వచ్చే దారి అనేది దొరుకుతుంది అన్నమాట మనకు. డాక్టర్ గారు, జనరల్గా మీరు అన్నట్టుగా షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం డాక్టర్ గారు. షుగర్ కంటెంట్ తీసుకునే వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది అంటుంటారు, దాని గురించి మీరు? అలా ఉండదు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ అనేది కాదు, బట్ ఎక్సెసివ్ షుగర్ ఇంటేక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. WHO రికమెండ్ చేసేది ఒక వాల్యూ ఉంటే మనం తినేది ఇంకొక వాల్యూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. ఇంకా ఇండియాలో చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము. ఇప్పుడు నార్మల్లీ మనం సాఫ్ట్ డ్రింక్స్లో ఒక సాఫ్ట్ డ్రింక్లో 70-80 grams అనేటివి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి డయాబెటీస్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో డయాబెటీస్ వాళ్ళకు ఈ మాట తెలియదు, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే వెంటనే పెరిగిపోతుంది అని వాళ్ళకు తెలియదు. సో బేసికల్లీ ఆ సాఫ్ట్ డ్రింక్ మనకు స్వీట్గా అనిపించదు అంత, జస్ట్ మనం తింటున్నాము తేన్పులు తీసుకుంటున్నాము, కానీ అందులో 70 అప్పటికప్పుడు తెలియదు మనకు, బట్ అందులో చాలా అంటే చాలా షుగర్ యాడెడ్ ఉంటుంది అనమాట. యాడెడ్ షుగర్ అని ఉంటుంది అందులో. సో దాని నుంచి ప్రాబ్లం పెరిగిపోవడం, అండ్ ఆ ప్రాబ్లం పెరగడం వల్ల ఏంటంటే నంబర్ ఆఫ్ అనదర్ ప్రాబ్లమ్స్ లైక్ కాళ్ళలో తిమ్మిర్లు రావడం, కాళ్ళ నొప్పులు రావడం కానీ, సరిగ్గా కంటి చూపు అనేది కనబడకపోవడం కానీ, సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో బెటర్ టు టేక్ డైట్ కొంచెమే ఉండాలి, చాలా ఎక్కువగా తినకూడదు, కొంచెమే డైట్ తినాలి, అండ్ వాకింగ్ మంచిగా చేయాలి, లేదంటే ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటే ఏ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో కొంతమంది స్టెప్స్ ఎక్కడం అవాయిడ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అవాయిడ్ చేయడం, డ్రైవింగ్ అవాయిడ్ చేయడం, మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే కార్డ్స్ తీసేసి కింద పడుకోవడం, ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి సార్? హెల్ప్ అయితే అవుతాయండి. సో ఇప్పుడు చూడండి, ప్రాబ్లం లేనప్పుడు మీరు అన్నీ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేనప్పుడు మీరు కింద కూర్చోవడం అండ్ మంచం లేకుండా నేల మీద పండుకోవడం అనేది చాలా అంటే చాలా మంచి హ్యాబిట్. అది చేస్తూ ఉంటే అన్ని మజిల్స్ అనేటివి బాగుంటాయి అన్నమాట. కానీ అవి చెయ్యకుండా మనం కుర్చీలు అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ వచ్చేసింది, సో కింద కూర్చొనే ప్రసక్తియే లేదు మనకు. సో అలాంటప్పుడు ఏంటంటే దేర్ విల్ బి అ స్టిఫ్నెస్ అనమాట. అండ్ సడన్లీ వన్ ఫైన్ డే మనం పని చేస్తాము, ఫైన్ డే మనం వంగి ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తాము, అండ్ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము, ప్రాబ్లం అనేది మనకు అరైజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఒక్కసారి ప్రాబ్లం వచ్చేసిన తర్వాత దేర్ ఈజ్ సమ్ రెస్ట్రిక్షన్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అనమాట. అంటే కొన్ని పనులు అస్సలు మనం చెయ్యకూడదు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ యూజువల్లీ మనకు డిస్క్ ప్రాబ్లం మూలన రావడం జరుగుతుంది. సో ఆ డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వంగి పని చేస్తున్నాము, లేదంటే మనం చాలా స్పీడ్గా మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాము, లేదంటే వెయిట్ ఎత్తుకుంటున్నాము, అలా చేస్తే ప్రాబ్లం ఖచ్చితంగా అగ్రివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి, ఇండియన్ బాత్రూమ్ యూస్ చేయడం అవాయిడ్ చేయాలి. అది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా, ఇంకా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెండు అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాంతో సహా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. మీరు కింద కూర్చుంటే లేస్తున్నప్పుడు విపరీతంగా బరువు పడి మనకు ప్రాబ్లం అనేది అగ్రివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేయడమే చాలా మంచిది. అండ్ ఓన్లీ అవాయిడ్ చేయడం కాదు, అవాయిడ్ చేసి మళ్ళీ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి మనకు మజిల్ స్టిఫ్నింగ్ కోసం అనమాట, మజిల్ స్ట్రెంత్ కోసం. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇవి అవాయిడ్ చేస్తే
మనకు తొందర రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఓన్లీ మందులు మాత్రమే యూజ్ చేస్తుంటారు. మనకు తప్పదు డాక్టర్ సాబ్, ఏం చేస్తాము, మా పని అది అంటారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, 1 month రెస్ట్ తీసుకోండి, మెడిసిన్స్ వాడండి, అండ్ రెస్ట్రిక్షన్స్ అనేటివి ఖచ్చితంగా పాటించండి, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. లేదు మనం మందులే వాడుతున్నాము, ఇది కూడా చేస్తున్నామంటే అది డిసీజ్ ప్రొలాంగ్ అవుతుంది, పోవడానికి కూడా టైం పడుతుంది అన్నమాట. డాక్టర్ గారు, ఇందాక మనం బ్రేక్ ముందు మాట్లాడుకున్నట్టు విపరీతమైన స్ట్రెస్ ఎవరికైనా అవ్వచ్చు. పిల్లలకి సంబంధించిన స్ట్రెస్ అవ్వచ్చు, జాబ్ హోల్డర్స్కి, వర్కింగ్ ఉమెన్కి, హౌస్ వైఫ్కి, హస్బెండ్స్కి, ఇలా ప్రతి ఒక్కరు చాలా స్ట్రెస్తో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా. నిజానికి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఒక కారణం అనుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లం వస్తేనే రావడం జరుగుతుంది అన్నట్లు అనుకోవడం ఒక అపోహ అన్నమాట. బ్యాక్ పెయిన్ అనేది కాదు, బాడీ పెయిన్స్, జాయింట్, అది కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ కూడా ఒక మేజర్ రీజన్ అవుతుంది. స్ట్రెస్ ఎలా రీజన్ అవుతుంది? కీళ్ళ నొప్పులు అయితే కీళ్ళు అరుగుతే మనకు నొప్పులు వస్తాయి కదా అని మనం అనుకుంటాము. ఎస్, కీళ్ళు అరుగుతే కూడా మనకు నొప్పులు అనేది వస్తాయి. కానీ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, స్ట్రెస్ రిలేటెడ్ కొన్ని డిసీజెస్ ఉంటాయి మీకు. జస్ట్ లైక్ యాంకలోజింగ్ స్పాండలైటిస్ అని ఒక వ్యాధి ఉంటుంది. సో ఈ వ్యాధిలో ఏమవుతుందంటే మనకు స్పైన్లో స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. స్పైన్ మీద మీకు ఒక రకమైన వాపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం పని చేయలేదు, ఇక్కడ మనం ఒకటే చోట కూర్చుని పని చేసినాము, వెయిట్ లిఫ్ట్ చేసినాము, ఇవన్నీ ఏం అవసరం లేదు. మీకు చాలా స్ట్రెస్ ఉందంటే, లేదంటే మీ ఫ్యామిలీలో అది ప్రాబ్లం ఉండుంటే, మీకు ఒకవేళ యాంకలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చేసిందంటే స్టిఫ్నెస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్ట్రెస్ ఏమవుతుంది, మనకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే చాలా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కీళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆ కీళ్ళ నొప్పులు స్ట్రెస్ నుంచి ఎలా స్టార్ట్ అవుతారంటే, దానికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది, రుమాటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. సో ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ అనేది చాలా పేషెంట్లో మనం చూసినాము, చాలా స్ట్రెస్ ఉండడం వల్ల ఇది ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో స్ట్రెస్తో మీకు బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు, స్ట్రెస్తో మీకు మెడ నొప్పి కూడా రావచ్చు, స్ట్రెస్తో మీకు కీళ్ళ నొప్పులు కూడా రావచ్చు. బట్ డిఫరెన్స్ మనం ఎలా తెలుసుకోగలుగుతాము అంటే, ఒకవేళ కీళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి మీకు, ఇది ఎలా ఉంటుందంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది మనకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అ స్మాల్ జాయింట్స్ అన్నమాట. అంటే ఈ జాయింట్స్తో మనకు ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వాపులు అనేటివి మనం చూస్తూ ఉంటాము. అండ్ పొద్దున లేస్తే ఇలా క్లోజ్ చేయాలి రిస్ట్ అంటే కూడా చాలా కష్టం అనేది అనిపిస్తుంటుంది. ఒక 1-2 hours అయిందనుకోండి, మనం పనులు చేయడం మొదలు పెట్టినాం అనుకోండి, మళ్ళీ అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోవడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ అ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే, దీనికి ఇంకా లేట్ చేసినాం అనుకోండి, ఈ ప్రాబ్లం మార్నింగ్ ఉండే ప్రాబ్లం కంటిన్యూ ఉండడం జరుగుతుంది. అండ్ ఓన్లీ చేతుల్లో, ఓన్లీ వేళ్ళల్లో ఉన్న ప్రాబ్లం అనేది వేరే బాడీలో కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణగా మనకు వ్రిస్ట్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పార్ట్ అన్నమాట. వ్రిస్ట్లో, ఇంకా మోకాళ్ళలో, ఇంకా ఈ ఎల్బో జాయింట్లో మనం ఈజీలీ ఇలా స్ట్రైట్ చేయగలుగుతున్నాము. కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళు, రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇట్లనే చేయగలుగుతారు, ఇంతకైనా ఎక్కువ చేయలేరు, ఎందుకంటే స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈజీలీ నా వ్రిస్ట్ ఇలా మూవ్ చేయగలుగుతున్నాను, చెప్పులు ఎప్పుడు వెళ్ళిపోయినాయి మనకు తెలియదు. సో స్పర్శ పూర్తిగా తక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ సెక్షువల్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. బవల్ మూమెంట్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మోషన్స్ మనకు తెలియకుండా మోషన్ వెళ్ళిపోవడం అలా కూడా చాలామందిలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇంప్లైస్ టు ద యూరిన్ ప్రాబ్లం కూడా మీకు రావచ్చు అన్నమాట. ఇది బ్యాక్ పెయిన్కి మనం నెగ్లెక్ట్ చేస్తే. అదే మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, దానికి మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, అలాంటప్పుడు ఒక కండిషన్ ఎలా వచ్చేస్తుంది అంటే వారస్ అండ్ వెల్గస్ అంటాము. అంటే మనకు మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల వస్తుంది అండ్ జాగ్రత్తలు తీసుకోలేదు. సో అరుగుదల చాలా పెరిగిపోయింది, కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయింది, దాని తర్వాత ఎముకలు కూడా అక్కడ ఫ్రిక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, ఎముకల్లో కూడా రాపిడి వచ్చేస్తుంది. అలా అయ్యి ఏమవుతుందంటే ఒక చోట ఎక్కువ బరువు పడుతుంది, ఇంకొక చోట తక్కువ బరువు పడుతుంది.
ఏ చోట మనకు ఎక్కువ బరువు పడుతుంది అది మొత్తం అరిగిపోయి మన ఎముక అనేది ఇట్లా అయిపోవడం జరుగుతుంది. అంటే మోకాళ్ళు కొంచెం బెండ్ అయిపోవడం జరుగుతుంది. చాలా మందిలో మీరు కూడా చూసి ఉంటారు, స్పెషల్లీ ఓల్డ్ పీపుల్, వాళ్ళ కాళ్ళు అనేటివి స్ట్రైట్ ఉండవు, కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట. సో అది కాంప్లికేషన్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నమాట. ఆర్థరైటిస్ ఉంటే ఐదర్ వాళ్ళ మోకాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది, లేదంటే వాళ్ళ మోకాలు ఇలా జాయిన్ అయిపోవడం జరుగుతుంది. సో కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకోకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అసలు వాళ్ళు నడవలేని పరిస్థితి అనేది రావడం జరుగుతుంది. జస్ట్ టచ్ చేసినా కూడా నొప్పి, సూదిలతో పొడిచినట్టు నొప్పి ఇలాంటిది ఉంటుంది. అదే మీకు చేతుల్లో నొప్పులు ఉన్నాయి అనుకోండి, దానికి మీరు నెగ్లెక్ట్ చేసిరు అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు స్టిఫ్నెస్, స్వాన్ నెక్ డిఫార్మిటీ, జెడ్ డిఫార్మిటీ అనేది వస్తుంది. అంటే ఈ ఏదైనా జాయింట్ లోపల్లో మనకు ఒక ఆయిల్ ఉంటుంది అనమాట, ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట, అండ్ కవరింగ్ ఉంటుంది. సో ఆ ఆయిల్ అనేది ఎండిపోయి ఆ కవరింగ్ టైట్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల పూర్తిగా మూమెంట్స్ అనేటివి రెస్ట్రిక్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.